వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 29వ సర్గ యందలి 1వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు రామునకు సిద్ధాశ్రమ వృత్తాంతం చెప్పుట అనే కథగా విందాం. అప్రమేయ ప్రభావుడైన రాముడు ఆ వనాన్ని గూర్చి ఆ విధంగా ప్రశ్నించగా విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పడానికి ఉపక్రమించాడు. రామ, దేవతా శ్రేష్ఠుడు సర్వశక్తుడు అయిన విష్ణువు చాలా కాలం అనగా 100 కొలది యుగాల పాటు మహాతపస్సు చేస్తూ ఈ వనంలో నివసించాడు. ఇది వామనావతారానికి పూర్వము వామనుడు అనగా విష్ణువు నివసించిన ఆశ్రమం. ఇక్కడ కాశ్యపుడు తపస్సు చేసి సిద్ధి పొందడం చేత దీనికి సిద్ధాశ్రమము అనే పేరు వచ్చింది. విష్ణువు ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తున్న కాలంలో విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి ఇంద్ర మరుద్గణాది సహితంగా దేవతలను జయించి 3 లోకాల్లో ప్రసిద్ధుడై రాజ్యం ఏలాడు. బలిచక్రవర్తి యాగం చేస్తుండగా అగ్ని మొదలైన దేవతలు ఈ ఆశ్రమంలో ఉన్న విష్ణువుని సమీపించి, ఓ విష్ణు, విరోచనుని పుత్రుడైన బలి గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తి కాకుండానే స్వకార్యమును అనగా నీ వారమగు మా కార్యాన్ని సాధించు. నలుమూలల నుండి వచ్చిన యాచకులు ఇతన్ని యాచిస్తున్నారు. ఎవరు ఏది యాచించినప్పటికీ కూడా అది ఎచ్చట ఏ విధంగా ఉన్నదో దానినంతటిని అచ్చటనే ఆ విధంగానే ఇతడు ఇచ్చివేస్తున్నాడు. నీవు దేవతల హితం కొరకై మాయచే వామన రూపం దాల్చి అనగా యాచకుడివై వెళ్లి ఉత్తమమైన కళ్యాణకర కార్యాన్ని చెయ్యి అని ప్రార్థించారు. ఇంతలో అగ్నితో సమానమైన కాంతి కలవాడు, తేజస్సుతో దేదీప్యమానుడు, మహత్యం గలవాడు అయిన కాశ్యపుడు అదితి సమేతుడై 1000 దివ్య సంవత్సరాలు చేసిన వ్రతాన్ని భార్య సహాయంతో పూర్తి చేసుకుని వరదుడైన మహావిష్ణువును, ఓ పురుషోత్తమ, నీవు తపోమయుడవు, తపస్సు యొక్క రాశివి, తపస్సు నీ మూర్తి, నీవు తపస్వరూపడవు, అట్టి నిన్ను బాగుగా తపస్సు చేసి నేడు చూడగలుగుతున్నాను. ప్రభు, ఈ ప్రపంచం అంతా నీ శరీరంలో చూస్తున్నాను. నీకు ఆది లేదు. నీవు ఇట్టివాడువు అని వర్ణింప శక్యం కాదు. నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను అని స్తుతించాడు. విష్ణువు సంతోషించి, ఎట్టి పాపాలు లేని ఆ కాశ్యపునితో వరం కోరుకో, నువ్వు కూడా వరం ఈదగినవాడవని నేను నమ్ముతున్నాను అన్నాడు. మరీచుని కుమారుడైన కాశ్యపుడు విష్ణువు మాటలు విని, ఓ వరదుడా, నీవు అనుగ్రహించి అదితికిని దేవతలకును వారితో పాటు నిన్ను ప్రార్థిస్తున్న నాకు వరం ఇవ్వు. అదితికి నాకు నీవు పుత్రుడుగా జన్మించు. మా కుమారుడు అవడం చేత దేవేంద్రునకు తమ్ముడివై శోకపీడితులైన దేవతలకు సహాయం చెయ్యి. నీవు నాకు పుత్రుడిగా జనించడం చేత నా తపస్సు సఫలమవుతుంది. నీ అనుగ్రహం వలన ఈ ఆశ్రమం సిద్ధాశ్రమము అనే పేరు కలది అవుతుంది. భగవాన్, ఇక్కడి నుంచి లే, నా పుత్రుడు కా అని ప్రార్థించాడు. అంత విష్ణువు అదితి పుత్రునిగా జన్మించి వామన రూపం ధరించి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళాడు. గౌరవాన్ని ఇచ్చేవాడు, అభిమానాన్ని తొలగించేవాడు, సర్వలోకస్వరూపుడు, సర్వభూతాలకు హితం చేయుటయందు ఆసక్తి కలవాడు అయిన ఆ విష్ణువు 3 అడుగులు యాచించి వాటిని ప్రతిగ్రహించి 3 లోకములను ఆక్రమించి పరాక్రమంచే బలిని బంధించి త్రిలోకాధిపత్యాన్ని మరల మహేంద్రునికి ఇచ్చాడు. పూర్వం వామనుడు ఈ ఆశ్రమంలోనే ఉండేవాడు. వామనునిపై ఉన్న భక్తి చేత నేను కూడా ఈ ఆశ్రమంలో నివసిస్తున్నాను. నా యజ్ఞానికి విఘ్నం చేసే రాక్షసులు ఈ ఆశ్రమానికే వస్తున్నారు. వారిని ఇక్కడే చంపవలసి ఉంది. ఇప్పుడు అత్యుత్తమమైన సిద్ధాశ్రమంలో ప్రవేశిస్తాం. నాయనా, ఈ ఆశ్రమం నాకెలాగో నీకు అలాగే అన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులతో ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న విశ్వామిత్ర మహాముని మంచు తొలగి పునర్వసు నక్షత్రాలతో కూడిన చంద్రుని వలె ప్రకాశించాడు. సిద్ధాశ్రమంలో నివసించు మునులంతా విశ్వామిత్రుని చూసి తొందరగా పరిగెత్తి వెళ్లి ఆయన్ని పూజించారు. ధీమంతుడైన విశ్వామిత్రునకు తగిన పూజలు చేశారు. అదేవిధంగా రాజపుత్రులకు కూడా అతిథి పూజ చేశారు. ఆ తరువాత శత్రు సంహారకుడైన రామలక్ష్మణులు క్షణకాలం విశ్రాంతి తీసుకుని విశ్వామిత్రునికి నమస్కరించి ఈ విధంగా పలికారు. ఓ మునిశ్రేష్ఠ, ఈ రోజుననే యజ్ఞదీక్షలో ప్రవేశించు. ఈ సిద్ధాశ్రమం సిద్ధిప్రదమై సార్థక నామధేయం అవుతుందిగాక.
నీ వచనం సత్యం అవుతుందిగాక. మహా తేజస్సారి అయిన విశ్వామిత్ర మహర్షి వారి వాక్యం విని నియమాన్ని అవలంబించి ఇంద్రియాలను నిగ్రహించి యజ్ఞదీక్షలో ప్రవేశించాడు. రామలక్ష్మణులు ఆ రాత్రంతా సావధాన చిత్తులై ఉండి ప్రాతకాలమున లేచి ఆచమనం చేసి ప్రాతకాల సంధ్య ఉపాసించి నియమపూర్వకంగా గాయత్ర్యాది మంత్రముల జపం చేసి అప్పటికే అగ్నిహోత్రం చేసుకుని ఉపవిష్టుడై ఉన్న విశ్వామిత్రుని సమీపించి నమస్కరించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 29వ సర్గ యందలి 1వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని విశ్వామిత్రుడు రామునకు సిద్ధాశ్రమ వృత్తాంతం చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 30వ సర్గలో 1వ శ్లోకం నుండి 25 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగమును రక్షించుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.